హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో అందరూ డబ్బు సంపాదన గురించి ఆలోచిస్తూ ఉన్నారు. నెల నెల జీతం వచ్చే ఉద్యోగాల కన్నా సొంతంగా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాలని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. అందుకే కొందరు ఉద్యోగంతో పాటు ఇతర పనులు మరికొందరేమో ఉద్యోగాలను మానేసి పూర్తి సమయాన్ని వ్యాపారానికి కేటాయిస్తున్నారు. మీరు కూడా దీర్ఘకాలిక వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే మీకోసం అద్భుతమైన బిజినెస్ ఐడియా. ఈ వ్యాపారాన్ని కేవలం 50,000తో ప్రారంభించవచ్చు. మీకు ప్రతి నెల 70,000 వరకు ఆదాయం ఉంటుంది. రోడ్డు మీదకు వెళితే మనకు ఎన్నో టీ స్టాల్స్ కనిపిస్తాయి. కానీ ప్రత్యేకంగా కాఫీ మాత్రమే ఉండే, అందులోనూ రకరకాల వెరైటీలను అందించే దుకాణాలు తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంటాయి. అచ్చం టీ స్టాల్ అనే కాఫీ షాప్ ప్రారంభిస్తే ఆ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఒక మంచి ప్రాంతంలో జనాలను ఆకట్టుకునే విధంగా షాప్ను ప్రారంభిస్తే బాగా ఆదాయం ఉంటుంది. కాఫీ షాప్ను ప్రారంభించాలంటే మీకు ముందుగా కాఫీ మెషిన్ అవసరం. అయితే మార్కెట్లో లభించే సాధారణ కాఫీ మెషిన్లను తీసుకోకుండా అధునాతన టెక్నాలజీ ఉన్న లేటెస్ట్ మోడల్ కాఫీ మెషిన్లు తీసుకోవాలి. ఈ యంత్రం మీ కాఫీ షాప్ను ప్రత్యేకంగా చేస్తుంది. కాఫీ తయారీ చేసే యంత్రం పేరు వెండింగ్ మెషిన్. భారత మార్కెట్లో వీటి ధర 20,000 రూపాయలు ఉంటుంది. మీ షాప్ జనాలను ఆకర్షించి వ్యాపారం జరగాలంటే కాఫీ మెషిన్తో పాటు మరో యంత్రాన్ని కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే సెల్ఫీ కాఫీ ప్రింటింగ్ మెషిన్. ఈ యంత్ర సాయంతో మీరు కాఫీ పై భాగంలో మీకు నచ్చిన వారి ముఖాన్ని ప్రింటింగ్ చేయొచ్చు. అంటే కాఫీపై ఫోటో కనిపిస్తుందన్నమాట. కేవలం ఫోటోలే కాదు, రకరకాల డిజైన్లు రూపంలో కాఫీని అందించవచ్చు. ఇలాంటి వాటిని యువత ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇలాంటి కాఫీ షాప్ను ఏర్పాటు చేస్తే గిరాకీ ఎక్కువగా ఉంటుంది. కాఫీ యంత్రాలతో పాటు ఇతర ఖర్చులు కలిపితే కాఫీ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మీకు 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మార్కెట్లో కాఫీ ధర వెరైటీని బట్టి 50 నుంచి 100 వరకు ఉంటుంది. మీరు రోజుకు 100 కాఫీలు విక్రయిస్తే అటు ఇటుగా 7,000 రూపాయలు వస్తాయి. అంటే నెలలో 2 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. ఇందులో దుకాణం అద్దె, సిబ్బంది జీతం, ఇతర ఖర్చులన్నీ కలిపి 1,30,000 వరకు ఉంటుంది. అప్పుడు అన్ని పోను మీకు ప్రతి నెల 70,000 మిగులుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ బిజినెస్ అంతగా వర్కౌట్ కాదు. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో ప్రారంభిస్తే బాగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.